హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ ఇస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ సర్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పంచదార తీసుకోవాలండి. ఈ రెండు బాగా కలిసేలాగా కొంచెం వాటర్ పోసుకొని స్పూన్ పెట్టి కలుపుకోవాలి. ఈ రెండింటిని బాగా స్పూన్ పెట్టి ఇలాగా మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, మనకి నైట్ గిన్నెలు కడిగేసుకున్న తర్వాత పొయ్యి దగ్గరికి కిచెన్లో బాగా బొద్దింకలు అయితే తిరుగుతూ ఉంటాయి కదండి. బొద్దింకలు కానీ, బల్లులు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. పంచదారకైతే బొద్దింకలు బాగా అట్రాక్ట్ అవుతాయండి. ఇలాగ మనం చక్కగా ఈ రెండింటిని ఇలా కలుపుకొని ఇలా గ్యాస్ స్టవ్ కింద నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బొద్దింకలు ఈ ప్లేస్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదండి. మనకి ఏ ప్లేస్లో అయితే ఎక్కువ తిరుగుతున్నాయి బొద్దింకలు, ఆ ప్లేసుల్లో ఇలా కొంచెం బౌల్లో సర్పూను అలానే పంచదార కలుపుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బొద్దింకలు వచ్చి ఆ వాటర్ తాగినా కూడా త్వరగా చనిపోతాయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కింద ఇలాగా మనం బౌల్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు ఒకవేళ బొద్దింకలు ఆ వాటర్ తాగినా కూడా త్వరగా చనిపోతాయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. నెంబర్ 2, గ్యాస్ స్టవ్ మీద మనం పాలు కానీ, రైస్ కానీ, పప్పు కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు మర్చిపోయి పనిలో పడిపోయి ఈ పొయ్యి మీద ఉన్నటువంటి మర్చిపోతూ ఉంటాం కదండి, అవి పొంగిపోయి ఇదంతా కూడా ఖరాబ్ అయిపోతుంది. అలా పొంగిపోయినప్పుడు కింద మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది కదండి. అలా ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా గ్యాస్ స్టవ్ కింద ఇలా 2 ప్లేట్లు పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ పాలు గట్ట, రైస్ గట్ట మనం పెట్టుకున్నా కూడా పొంగినా కూడా ఆ ప్లేట్లోనే పడిపోతాయండి. ఆ ప్లేట్ మళ్ళీ మనం తీసుకొని కడుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మన పని ఈజీగా సులభంగా అయిపోతుందండి. గ్యాస్ స్టవ్ మీద పాలు కానీ, రైస్ కానీ ఏమైనా పెట్టుకుని మనం మర్చిపోయినా కూడా చక్కగా మనకి కింద ప్లేట్లు అయితే ఉన్నాయి కదండి, పొంగినా కూడా ఖరాబ్ అయిపోకుండా చక్కగా ఆ ప్లేట్లోనే పడతాయి. మనం ఆ ప్లేట్లు తీసుకొని క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. కందిపప్పుని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా కందిపప్పులో పసుపు ఒక 1/2 టీ స్పూను, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అలానే ఉంటుందండి. బయట పెట్టుకున్నా కూడా పురుగు అనేది పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, సాక్స్లు అయితే మనం ఇలాగ రోజు వాష్ చేసుకుని అలా పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా వేసేసి పక్కన పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, సాక్స్లు కూడా చక్కగా నలిగిపోకుండా ఐరన్ చేసినట్లనే ఉంటాయండి. ఇలా పెట్టేసుకుని సాక్సుల్ని ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక దగ్గర ఉంటాయండి. మనం అవసరానికి తీసుకొని చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి పని కూడా సులభంగా అయిపోతుంది. మనం ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా చక్కగా మనం ఫోల్డింగ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, నలిగిపోకుండా మనం తీసుకున్న అవసరానికి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. టిప్ నెంబర్ 5, ఏదైనా ఒక బౌల్, ఎడలిపు బౌల్ ఇలాంటిది తీసుకొని ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని ఒకటి తీసుకోవాలండి. ఇలా ఒక ట్యాబ్లెట్ని తీసుకొని కొంచెం గోరువెచ్చలుగా ఉండాలండి. వాటర్ అయితే కొంచెం గోరువెచ్చలుగా ఉంచుకొని ఈ ట్యాబ్లెట్ని ఇందులో వేసేసుకొని బాగా కరగబెట్టుకోవాలి. ట్యాబ్లెట్ కరిగిన తర్వాత కంఫర్ట్ కొంచెం వేసుకోవాలండి. ఇందులో కొంచెం కంఫర్ట్ వేసుకొని, స్కూల్కి వెళ్ళే పిల్లలు సాక్స్లు అయితే మనం ఎంత క్లీన్ చేసినా కూడా, ఇది ఎంత వాష్ చేసుకున్నా కూడా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా స్మెల్ రాకుండా వీటిలో అయితే కొంచెం క్రిములు అనేది ఏర్పడుతూ ఉంటాయి కదండి. ఎందుకంటే రోజు కూడా పిల్లలు వేసుకుని వెళ్తూ ఉంటారు కదా సాక్స్లు అయితే. ఇలాగ సాక్సుల్ని ఈ మనం ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని కొంచెం కంఫర్ట్ అయితే వేసాం కదండి, చక్కగా మనకి క్రిములు ఉన్నా కూడా ఈ సాక్సులకి పోతాయండి. అలానే మంచి స్మెల్ కూడా ఉంటుంది.
ఇదైతే 100% వర్క్ అవుతుంది. మనం 1 మంత్కి ఒకసారి అయినా ఇలాగ ఒక ట్యాబ్లెట్ వేసేసుకొని కొంచెం కంఫర్ట్ వాటర్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. సో 1 మంత్కి ఒకసారి అయినా మనం ఇలా చేసామనుకోండి. ఈ సాక్స్లు అయితే రోజు వేసుకెళ్ళే సాక్స్లు కాబట్టి పిల్లలు ఇలాగ మనం 1 మంత్కి ఒకసారి ఇలాగ చక్కగా మనం వాష్ చేసుకున్నాం అనుకోండి. సాక్స్లు మంచి స్మెల్ వస్తాయి. వీటికి ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ చక్కగా తొలగిపోతాయండి. టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. గ్యాస్ బండ్ అయితే ఇలా టైల్స్ మీద పెట్టాలంటే మరకలు పడిపోతాయేమోనని భయంగా ఉంటుంది కదండి. అలాంటి భయం ఏమి లేకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా గ్యాస్ బండ్ అడుగున సిలిం పట్టిపోయి మరకలాగా అయిపోతుంది కదండి. ఇలా టైల్స్ మీద మనం బండ పెట్టినప్పుడు మరక అయితే పడిపోతూ ఉంటుంది. అలా పడకుండా ఉండాలంటే పొటాటో ముక్కను కొంచెం కట్ చేసేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసి ఇలా తుప్పు పట్టిన దగ్గర ఇలాగ అప్లై చేసుకున్నాం అనుకోండి. మనం ఇక్కడ పెట్టుకున్నా కూడా మరకలు పడకుండా ఉంటాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా టైల్స్ ఉన్నప్పుడు ఏదైనా మ్యాట్ని ఇలా పెట్టుకొని మనం గ్యాస్ బండ్ని పైన పెట్టుకున్నాం అనుకోండి, కింద మరకలు అనేది పడకుండా ఉంటాయండి. టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఉన్నటువంటి ఈ తాడును లాగాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం కదండి. ఒకళ్ళ హెల్ప్ లేకుండా మనం తీసుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఫోర్క్ స్పూన్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఫోర్క్ స్పూన్ పెట్టి ఇలా మధ్యలో పెట్టేసి ఇలా లాగామనుకోండి, మనకి ఈ దారం అనేది చక్కగా వచ్చేస్తుందండి. ఎవరి హెల్ప్ లేకుండా చక్కగా ఇలాగ ఫోర్క్ స్పూన్ని ఈ దారం మధ్యలో ఇలా పెట్టేసుకుని ఇలా లాగామనుకోండి చక్కగా వచ్చేస్తుందండి. ఎవరి హెల్ప్ లేకుండా చక్కగా మనం ఈజీగా ఈ దారాన్ని ఈజీగా లాక్కోవచ్చండి. ఈ టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ను ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి. వేరే వాళ్ళకి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ను ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది కదండి. అట్లా అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.